ఫ్రెండ్స్, నయు సాయి ఫ్యాక్ట్స్ కి స్వాగతం. ఈ రోజు మనం వెళ్తున్న జర్నీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో మీకు ఇండియా గురించి చాలా యూనిక్ ఫ్యాక్ట్స్ చెప్తాను. మన దేశంలో ఉన్న మౌండ్ బ్లోయింగ్ విషయాలు కూడా షాకింగ్ గా ఉంటాయి. ఈ ఫ్యాక్ట్స్ విన్నాక మీరు కూడా అది నిజమా అని ఆలోచించలేదా? ఊహించుకోండి, తాజ్ మహల్ లో ఒక సీక్రెట్ రూమ్, చార్మినార్ నుంచి టామ్ ట్రావెల్, ప్రాచీన దేవాలయాలలో ఎలెన్స్ ప్రూఫ్. ఒక 30 సెకండ్లలో మీ మైండ్ ఫుల్ బ్లాక్ అవుతుంది. రెడీయా? లెట్స్ బిగిన్. తో ఫ్రెండ్స్, మొదట మనం వెళ్తున్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్. ఇది ఒక అందమైన రాష్ట్రం మరియు ఇక్కడ చాలా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, లేపాక్షి టెంపుల్. ఇదొక అద్భుతమైన ప్రదేశం మరియు ఇది తన ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్లో చాలా స్తంభాలు ఉన్నాయి, కానీ ఒక స్తంభం చాలా స్పెషల్. ఈ స్తంభం గురించి వినగానే మీరు ఆశ్చర్యపోతారు. అది ఎందుకు స్పెషల్ అంటే అది నేలను తాకదు. అవును, మీరు విన్నది నిజం. ఈ స్తంభం నేల నుండి కొంచెం గ్యాప్ లో వేలాడుతుంది. హాన్ భాయ్, మీరు విన్నది కరెక్టే. ఇది నిజంగా ఒక అద్భుతం. ఈ వేలాడుతున్న స్తంభం నేల నుంచి కొంచెం గ్యాప్ లో ఉంది. అండ్ ఈ గ్యాప్ లో నుంచి మీరు ఒక క్లాత్ ని పాస్ చేయవచ్చు. ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది ట్రై చేశారు ఈ స్తంభం మిస్టరీని సాల్వ్ చేయడానికి, కానీ ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఈ టెంపుల్ ని బిల్డ్ చేసిన ఆర్కిటెక్ట్స్ కి యాంటీ గ్రావిటీ పవర్స్ ఉన్నాయి అని. మౌండ్ బ్లోయింగ్ గా లేదు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ వేలాడుతున్న స్తంభాన్ని తాకిస్తే గుడ్ లక్ వస్తుంది అని కొంతమంది నమ్ముతారు. ఇది ఒక విశ్వాసం. సో నెక్స్ట్ టైం మీకు ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఈ లేపాక్షి టెంపుల్ ని విజిట్ చేసి ఈ వేలాడుతున్న స్తంభం మిస్టరీని మీకు ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ కి వెళ్దామా? ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ని లవ్ చేస్తారా? ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా. నేను మాత్రం క్లాస్ బంక్ కొట్టడానికి యూజ్ చేసేవాడిని. ఫిజిక్స్ క్లాస్ అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. బట్ ఈ ప్లేస్ లో ఫిజిక్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడ జరిగే వింతలు చూస్తే మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మనం మాట్లాడుకుంటున్నది లడెడ్ లో ఒక హిల్ గురించి. ఈ హిల్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇది మిస్టీరియస్. ఈ హిల్ కి ఒక స్పెషల్ పవర్ ఉంది. అది ఏమి అంటే కార్స్ ని అప్ హిల్ ఆటోమేటిక్ గా మూవ్ చేయడం. ఇది నిజంగా అద్భుతం. ఊహించుకోండి, మీరు కార్లో ఉన్నారు, ఇంజిన్ ఆఫ్ చేశారు, బట్ మీ కార్ అప్ హిల్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. ఇది చూసి మీరు షాక్ అవుతారు. ఈ మాగ్నెటిక్ హిల్ మిస్టరీని చాలా థియరీస్ తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, బట్ కంక్లూజివ్ గా ఏమీ తెలియదు. ఇది ఇంకా ఒక రహస్యం. కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఈ హిల్ లో ఒక స్ట్రాంగ్ మాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, అది కార్స్ ని పుల్ చేస్తుంది అని. ఇది ఒక సైన్స్ మిస్టరీ. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటి అంటే అది ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అని. మీరు ఏమి నమ్ముతారు? ఇది నిజంగా ఒక ఇల్యూషన్ కావచ్చు. నెక్స్ట్ టైం లడన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ మాగ్నెటిక్ హిల్ ని విజిట్ చేసి మీ ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది మీకు ఒక మేజిక్ లా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెళ్తున్నది సిటీ ఆఫ్ జాయ్, కోల్కతా. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. అది జస్ట్ ఒక చెట్టు కాదు, అది ఒక వండర్. ఈ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది. అది ఒక ఫారెస్ట్ లాగా స్ప్రెడ్ అయి ఉంది. బట్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ చెట్టుకి వేర్లు నేలలో కాకుండా గాల్లో ఉంటాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ ఏరియల్ రూట్స్ నేలలోకి వెళ్లి పిల్లర్స్ లాగా సపోర్ట్ చేస్తాయి ఈ మాసివ్ ట్రీ కి. ఈ మర్రి చెట్టుకి 250 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసుంది. అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. అది చాలా సైక్లోన్స్ అండ్ ఎర్త్క్వేక్స్ ని కూడా తట్టుకుని నిలబడి ఉంది. ఈ చెట్టుని చూస్తే నేచర్ పవర్ ని అర్థం చేసుకుంటాం. సో కోల్కతా వెళ్తే ఈ అమేజింగ్ మర్రి చెట్టుని మిస్ అవ్వద్దు. 4వ అధ్యాయం, తలుపులు లేవు, నేరాలు లేవు. శని సింగనాపూర్ మిస్టరీ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా ఒక గ్రామాన్ని చూశారా తలుపులు లేకుండా? లేదు కదా. కానీ ఇండియాలో ఒక గ్రామం ఉంది, అక్కడ ఒక ఇంటికి కూడా తలుపులు లేవు. చకటా! ఈ గ్రామం పేరు శని సింగనాపూర్, మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ జనాలు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు లార్డ్ శనిని. అండ్ వారి నమ్మకం ఏంటి అంటే లార్డ్ శని ఈ గ్రామాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు అని. అండ్ గెస్ వాట్? ఇక్కడ క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 0. జనాలు వారి ఇళ్లను లాక్ చేయకుండా విండోస్ కూడా ఓపెన్ చేసి పెట్టి బయటికి వెళ్తారు. అది నిజంగా నెక్స్ట్ లెవెల్ నమ్మకం. మీరు కూడా ఈ గ్రామాన్ని విజిట్ చేసి ఈ యూనిక్ ట్రెడిషన్ ని చూడండి. బట్ ఫ్రెండ్స్, ఒక చిన్న సలహా, మీరు టరీ చేయకండి ఈ ఎక్స్పెరిమెంట్ ని మీ ఇళ్లలో.
అధ్యాయం సామూహిక పక్షి ఆత్మహత్యలు జటింగా యొక్క అపరిష్కృత మిస్టరీ. ఎయిత్ వింటే మీరు షాక్ అవుతారు. నెక్స్ట్ మనం వెళ్తున్నది అస్సాంలో ఒక మిస్టీరియస్ ప్లేస్ కి. దాని పేరు జటింగా. ఇది ఒక చిన్న గ్రామం, కానీ దాని పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి చెందింది. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక డార్క్ సీక్రెట్ ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి, కానీ ఈ గ్రామం వెనుక ఒక భయంకరమైన ఖాక్ ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వేల కొద్ది పక్షులు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాయి. ఇది ఒక విచిత్రమైన మరియు భయంకరమైన సంఘటన. వాహించుకోండి, రాత్రి టైంలో పక్షులు ఆకాశం నుంచి సట్రేట్ గా నేలలోకి దిగుతున్నాయి. ఇది చూసిన వారికి ఒక భయంకరమైన అనుభవం. ఈ ఫినామినా దశాబ్దాలుగా జరుగుతోంది. సైంటిస్ట్స్ కూడా ఈ మిస్టరీని సాల్వ్ చేయలేకపోయారు. ఎందుకు పక్షులు ఇలా చేస్తాయో ఎవరికీ తెలియదు. కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఈ పక్షులను ఇక్కడున్న మాగ్నెటిక్ ఫీల్డ్స్ డిస్టరియంట్ చేస్తాయి అని. ఇది పక్షులను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఈ పక్షులు పొగమంచు వల్ల కన్ఫ్యూజ్ కాయి ఆత్మహత్య చేసుకుంటాయని. పొగమంచు వల్ల పక్షులు దారి తప్పుతాయి. ఏమి అయినా ఈ జటింగా బర్డ్ సూసైడ్స్ ఒక మిస్టరీగానే ఉంది. ఈ సంఘటన ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉంది. మీరు కూడా ఈ ప్లేస్ ని విజిట్ చేసి ఈ స్ట్రెంజ్ ఫినామినాన్ని చూడండి. బట్ బీ ప్రిపేర్డ్ టు బీ స్పోకోట్. ఇది ఒక అద్భుతమైన మరియు భయంకరమైన అనుభవం అవుతుంది. 6వ అధ్యాయం ఒక ఉల్కబార ఏర్పడిందా. లౌనార్ సరస్సు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక సరస్సుని చూశారా? అది ఒక ఉల్కపై ఏర్పడిందని? లేదు కదా. కానీ ఇండియాలో ఒక సరస్సు ఉంది, అది ఎగ్జాక్ట్లీ అలానే ఏర్పడింది. మహారాష్ట్రలో లౌనార్ లేక్ అనే ఒక క్రేటర్ లేక్ ఉంది. అది 50,000 సంవత్సరాల క్రితం ఒక ఉల్కపాతం వల్ల ఏర్పడింది. ఈ సరస్సు చాలా యూనిక్ గా ఉంటుంది, ఎందుకంటే దానిలో ఉన్న నీరు సెలెండ్ అండ్ ఆల్కలైన్. సైంటిస్ట్స్ ఇక్కడ చాలా రీసెర్చ్ చేశారు అండ్ వాళ్ళు డిస్కవర్ చేశారు ఈ సరస్సులో మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అవి మార్స్ లో ఉండొచ్చు అని. సో లౌనార్ లేక్ ఒక నేచురల్ వండర్ మాత్రమే కాదు, ఒక పొటెన్షియల్ సెట్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ కూడా. 7వ అధ్యాయం అవి తేలుతాయా. రామేశ్వరం రాడ్ల మిస్టరీని ఛేదించడం. రామాయణ్ ఇతిహాసం గురించి మీకు తెలియాలి. ఆ కప్లో లార్డ్ రాముడు లంకి ఒక వంతెన కట్టను చూసాం, హనుమంతుడు మరియు వారి వానర్ సైన్యం సహాయంతో. కానీ మీరు నమ్ముతారా, ఆ వంతెన కట్టడానికి ఉపయోగించిన రాడ్డు నిజంగా ఉన్నాయని? తమిళనాడులో రామేశ్వరంలో తేలియాడే రాడ్లను చూడొచ్చు. ఈ రాడ్డు చాలా తేలికగా ఉంటాయి మరియు అవి నీటిలో తేలుతాయి. శాస్త్రవేత్తలు ఈ రాడ్లను విశ్లేషించారు మరియు వారు కనుగొన్నది ఏమిటంటే ఈ రాళ్లలో ఒక ప్రత్యేకమైన కూర్పు ఉంది. అది వాటిని తెలియాడేలా చేస్తుంది. ఈ తెలియాడే రాడ్డు ఒక శాస్త్రీయ అద్భుతం మరియు విశ్వాసం శక్తికి నిదర్శనం. 8వ అధ్యాయం ఇండియాలో అతిథ్యానికి చాలా విలువ ఉంది, కానీ అమృత్సర్ లో ఉన్న స్వర్ణ దేవాలయం ఈ సంప్రదాయాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ దేవాలయంలో ప్రతిరోజు 50,000 మందికి ఉచితంగా భోజనం ఇవ్వడం జరుగుతుంది. వారి కులం, మతం లేదా మతంతో సంబంధం లేకుండా. వాహించుకోండి, వేల కొద్ది మంది ఒక చోటు కూర్చుని వాలంటీర్స్ భోజనం వడ్డిస్తున్నారు. ఈ సేవని లంగర్ అంటారు మరియు ఇది చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. వాలంటీర్స్ చాలా అంకిత భావంతో, ప్రేమతో భోజనం తయారు చేసి వడ్డిస్తారు. స్వర్ణ దేవాలయంలో లంగర్ మానవ దయ మరియు కరుణకు ఒక అందమైన ఉదాహరణ. 9వ అధ్యాయం ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక గ్రామాన్ని చూశారా? అక్కడ ప్రతి ఇంట్లో కవలలు ఉంటారని? లేదు కదా. కానీ కేరళలో కొడిన్కి అనే ఒక గ్రామం ఉంది, అక్కడి ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఈ గ్రామంలో కవల జనన రేటు చాలా ఎక్కువ మరియు ఎవరికి ఈ విషయానికి కారణం తెలియదు. కొంతమంది చెప్పేది ఏమిటే ఇక్కడున్న నీటిలో ఒక ప్రత్యేకమైన ఖనిజం ఉంది, అది కవల జనాలకు కారమని. ఏమైనా కొడిన్కి గ్రామం ఒక ప్రత్యేకమైన మరియు మనోహరమైన ప్రదేశం. 10వ అధ్యాయం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం వెళ్తుంది హిమాచల్ ప్రదేశ్ లో ఒక మిస్టీరియస్ టెంపుల్ కి, జ్వాలా దేవి టెంపుల్. ఈ టెంపుల్ లో ఒక జ్వాల ఉంది, అది శతాబ్దాలుగా నిరంతరం కాలిపోతుంది. ఈ జ్వాల సత్య వాయువు ప్రవాహాల నుండి వస్తున్న మథేన్ వాయువు వల్ల చేపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ స్థానికులకు వారి స్వంత నమ్మకాలు ఉన్నాయి. వారు నమ్ముతారు ఈ జ్వాలను దేవత జ్వాలాదేవి సృష్టించింది. ఈ జ్వాలను చూసి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముగింపు, ఇవి చూస్తే మీకు ఏమనిపించింది? ఫియాక్స్ మంట్ బ్లోయింగ్ కూడా రైట్. ఇండియా చాలా సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ తో నిండి ఉంది. మన దేశంలో చాలా అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నెక్స్ట్ టైం మీరు ట్రావెల్ చేసినప్పుడు కీప్ యువర్ కార్స్ అండ్ ఇయర్స్ ఓపెన్ అండ్ యు నెవర్ నో వాట్
యు మట్ డిస్కవర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే క్రేజీ ఫ్యాక్ట్స్ తో కలుద్దాం.